ఒక అడవిలో సింహం ఉండేది. అది అడవికి రాజు. ఒకరోజు సింహం ఒక పెద్ద చెట్టు కింద నిద్రపోతూ ఉండగా ఆడుతూ పాడుతూ ఒక చిట్టెలుక తిరుగుతుంది. అక్కడ చిట్టెలుక వచ్చి దాని మోకాలిపై దూకింది. ఆ సింహం ఒక్కసారిగా మేలుకుని ఎలుకను తన పెద్ద పంజాతో పట్టేసింది. సింహం గర్జిస్తూ, నన్ను బెదిరిస్తున్నావా? ఇప్పుడు నిన్ను తినేస్తాను అంటుంది. ఎలుక గంభీరంగా వేడుకుంటూ, అయ్యా, నన్ను క్షమించండి. నేను చిన్నవాడినైనా మీకు ఒకరోజు సహాయపడతాను అంటుంది. సింహం, నీలాంటి చిన్నదాని సహాయం నాకు ఎందుకు? అయినా సరే, నిన్ను వదిలేస్తాను అని సింహం ఎలుకను వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత సింహం అడవిలో తిరుగుతూ ఒక వేటగాడి వలలో చిక్కింది. అది చాలా గట్టిగా గర్జించింది. ఆ శబ్దం విని చిట్టెలుక పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. చిట్టెలుక ఇలా అంటుంది, నాకు గుర్తుంది, మీరు నన్ను వదిలారు. ఇప్పుడు నా వంతు వచ్చింది. చూడండి నేను ఏం చేస్తానో. ఎలుక తన క్రమమైన పళ్లతో వల తినేసింది. కొద్దిసేపట్లో సింహం బయటకి వచ్చేసింది. సింహం ఆనందంగా, ధన్యవాదాలు చిన్న మిత్రమా, నీవు నిజంగా నాకు ప్రాణాలను ఇచ్చావు అని అంటుంది. ఇందులో నీతి, చిన్నదైన సహాయం కూడా పెద్దదై ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ విలువైనవారే.